వాళ్ళని ప్రణాళికలు వేశారు. తదితర అంశాలపై నిఘా వర్గాలు వాళ్ళని ప్రశ్నిస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కీలకమైనటువంటి కాన్సెప్ట్ని టచ్ చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే ఉలిక్కిపడ్డ విజయవాడ, ఏలూరు, కాకినాడల్లో అలజడి. పక్కా సమాచారంతో వివిధ చోట్ల ఏపీ పోలీసులు భారీ ఆపరేషన్. అదుపులో 50 మంది మావోయిస్టులు, పట్టుబడిన వారి అగ్రనేత. మిగిలిన వాళ్ళంతా దేవ్జీ రక్షణ బృందం, హిడ్మా బెటాలియన్లో పనిచేసేవారి. ఆపరేషన్ కగార్తో దండకారణ్యం కకావికలం. తలదాచుకునేందుకే మైదాన ప్రాంతంలోకి రాక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శబరిమలకు పోటెత్తిన భక్తులు అన్నటువంటి వార్తని టచ్ చేశారు. తొలి 2 రోజుల్లోనే 2 లక్షల మంది క్యూలైన్లో మహిళ మృతి. మండల మకర విలక్కు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తున్నారు. తొలి 2 రోజుల్లోనే దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు ఇచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంకి ఎక్కిరిసిపోయింది. పంబ నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీత రద్దీ నెలకొని దర్శనం క్యూలైన్లో కుప్పకూలిపోయిన మహిళ 58 ఏళ్లు మరణించారు. భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది పోలీసులను రద్దీ నియంత్రణ తలకవించిన భారంగా మారింది. ఆలయ ప్రాంగణంలో ఇంత భారీ స్థాయిలో జనసమూహాన్ని తాను ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధ్యక్షుడు కె జయకుమార్ తెలిపారు. బహుశా ఆలయ చరిత్రలోనే ఇదే అత్యధిక రద్దీ అనే వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది క్యూ లైన్లను తప్పించుకుని వస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రద్దీ నియంత్రణ కోసం నీలక్కల్, ఇతర ప్రదేశాల్లో భక్తులు ముందుకు కదలకుండా తాత్కాలికంగా ఆంక్షలు విధించాం. నీలక్కల్లో 7 అదనపు స్పాట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. శబరిమల ప్రవేశాన్ని రోజుకి 1,00,000 మందికి, స్పాట్ బుకింగ్ను రోజుకి 20,000 మందికి అరేంజ్ చేస్తున్నామని ప్రకటించారు. 9.2 కిలోల బంగారం